మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన రాజకీయ కక్షతో కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలు రుజువైతే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమని తేల్చి చెప్పారు. సాంకేతిక ఆధారాలతో మహదేవప్ప మృతికి కారణాలు ఏంటనేది తేలుతుందని చెప్పారు. ఎన్నికల బరిలో ఉన్న ఒత్తిడి భయంతోనే మహదేవప్ప మృతి చెందారని కుటుంబ సభ్యులే చెబుతున్నారని మంత్రి శ్రీహరి చెప్పారు. నాకు గతంలో గానీ నామినేషన్ ప్రక్రియ కంటే ముందు గానీ ఇప్పటి వరకు గానీ ఒక్కసారి ఆయన ఫోన్ కించి నాకు ఫోన్ వచ్చింటే లేదా నా ఫోన్ కించి ఆయనకు ఫోన్ పోయింటే ఇప్పుడు మీరు అంత అలిగేషన్ ఏంది నేను బెదిరించాను అంటున్నారు కదా పోయింటే లేదా నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరైనా బెదిరించి ఉంటే నేను శిక్షకు అర్హుణ్ణి. ఫోన్ కాల్ పోయినా కూడా శిక్షకు అర్హుణ్ణి. నేనేమి మంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతుణ్ణి కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసము చనిపోవడానికి గల కారణాన్ని వెతికి తీయకుండా నేను తప్పు చేసినట్టు క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని గుర్తు. ఎఫ్ఐఆర్ అయింది, పోస్ట్ మార్టం అవుతుంది, అయిన తర్వాత ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. వచ్చినప్పుడు కారణం ఒకవేళ ఏ చిన్న 0.001% కారణం నేను అని తెలిస్తే దేనికైనా సిద్ధమే.